అండి మీ అందరికి. ఈ రోజు అయితే మా పెద్ద కొడుకు పుట్టినరోజు అనమాట. మీ అందరికి తెలిసిందే కదా, ఒక వారం ముందు నుంచి చెప్పుకుంటా వస్తున్నా. తీరా మా కొడుకు బర్త్డే రానే వచ్చింది. ఇంకా మేనత్త గారి చేతులు అంటే వాళ్ళ అత్తగారి చేతి మీదుగా కర్రీ చేయబోతుంది. వాళ్ళ మేనత్త కూడా ఉంది. వాళ్ళ మేనత్త ఏమో పులావ్ చేసిద్ది. ఇప్పుడే వచ్చింది అనమాట గుంటూరు నుంచి. కర్రీ అయితే చేసేద్దాం. ఆయిల్ అయితే పోసేస్తాను. అయ్యి తలాలు వచ్చేసాయి. ఈ కూరలో చాలుతాయిలే. సాలిపోతే ఇలా ఇప్పుడే ఇన్నాళ్ళు కూర ఎట్టుంది రామా? లేకపోతే నువ్వు లేచి రాజీ బాగానే చేసిద్దా? అది ఇన్నాళ్ళు కూర ఎట్టుంది అట్లుంటే బాగుందంటే ఇప్పుడు అట్నే చేస్తారు. ఇది రెండోసారి చేయడమా? అంటే ఇందాకలా మా మాయ పిల్లలందరూ ఆశిస్తే ఎవరు అనకాలంలా కర్రీ చేసా. బాగుంది కదా, మాయ బాగా తిన్నారు. అందుకని బాగుందా లేదా అపర్ణ. ఇప్పుడు వంట ప్రారంభం చేస్తే మనం ప్రార్థన పెట్టడానికి అందరం రెడీ అవుతే ప్రార్థనలో కూర్చోండి. ప్రార్థన పెట్టిన తర్వాత మనం వాటి ఇటు తిరిగి బాగోదు. అందుకని ఇంకా ఇప్పుడు వచ్చింది టైం అయితే 4:30 తొందరగా చేస్తే ప్రార్థన 8:30 మాత్రం పెడతారు. పచ్చిమిర్చి టమాటా కూడా వేసేద్దాం. చెప్పు ఏమేమి తేవాలి? ఏమేం చెప్పేదామని ఇంకా అయ్యే ఇంకేముండదు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అను కొబ్బరి పేస్ట్ వేసుకుంటాం. 3 రకాలు కలిపినాయా? జాగ్రత్త దిగు. ఎప్పుడు అప్పుడు వచ్చినాయి మాటలు. ఏమో కళ్ళు పను పసుపు పెరుగబ్బాయి వచ్చాడా? 7 అంటే ఎవరు పెరుగబ్బాయి? ఎవరు? మీ తమ్ముడా? లాస్ట్ నేను వేయచ్చు పెరుగు.
ఇంకేం వద్దు అత్తమా, సరిపోయింది. టమాటాలు ఇంకొయ్యమను. అత్తమా టమాటాలు గ్యాస్ కాడండి అన్ని చెప్పాలే రాజు. పలావులోకి మొత్తం వేసా కూరలోకి. ఏం వేసేది దీంట్లో? కల్లుప్పాన, పసుపు, కారం మూత పడది అమ్మా. బాగా టేస్ట్ చెయ్యి, చుట్టాలు అందరు వస్తున్నారు. చికెన్ కర్రీ చేస్తే ఎవరు ఈ అమ్మాయి 5 స్టార్ అమ్మాయి చేసిందా లేకపోతే ఎవరు అనుకోవాలా? కారం ఎక్కువ పడిందేమో రాజే. మాత్రం ఉండాలా? అంతేలే, కొంచెం మగ్గనే, ఇప్పుడే వేసింది కారం. వేసేయండి. ఆ గంట ఏం బలం లేదా ఆ గంటకి? నీకుంది బలం, నీకుందిలే కానీ. పెరిగప్ప లెగ్ పీస్ సాయంత్రం మా అమ్మాయికి ఇది లెగ్ పీస్. సరే పెరిగిటేమో ఇప్పుడే వేస్తా పెరుగు. పెరుగు అయితే వేసేసుకున్నాం. పెరిగి ఏందంటావు? గ్రేవీ వచ్చింది. గ్రేవీ వచ్చిద్దా? కూర తెల్లగా ఇద్దా? గ్రేవీ వచ్చింది, కర్రీ టేస్ట్ వచ్చింది. కారం సరిపోద్ది అప్పన్న, అది వేసాను వద్దు సరిపోద్ది. కట్టుకుందాం. ఇప్పుడు బాగా ఏల్చిరిపోయి పీకలు బుడకలు ఇప్పేమా. చెప్పు ఎంతవరకు వచ్చిందంట? అని వేసారా? చూడటానికి అయితే చాలా టేస్టీగా ఉంది. ఎంతమంది అవుతుంది మైకులు చెప్పు. ఈ రోజు కూర బాగుంది అంటే మా మామూలు మొత్తాలు తిని కలరెత్తున్నారు. తర్వాత రాజు తినేది ఎవరు లేకముందు. ఒక 10 నిమిషాలు అయితే కూర రెడీ అయితే పలావ్ చేద్దాం. సరేనా? మీ ఇద్దరు చేయండి. రాజే ప్లేట్ అని తీసురా. మొక్కు ఆ బేసిన్ నుండి తోడండి, సప్పుడు చూడండి, మొత్తం కాజేయండి. ఆ బేసిన్లు వేసుకోండి, దాంట్లో ఏంది కట్టాను కారం. ముందుగానే ఒప్పుకుంటున్నా. మన దెబ్బకి అదిరిపోయింది మా అమ్మాయి. ముగ్గురు 3 ముక్కలు వేసుకొని చూడండి. నిజమమ్మో, అసలు గెలవలేము. ముక్కలు పెద్ద సైజు కొట్టాడా? ఇలా సుబ్బే కొట్టింది. బాగానే పెద్ద సరిపోయినాయి మీడియం కానండి. ఇదేంట్లోకమ్మా టమాటాలు? సాంబార్లోకి? అదేలే. ఉడికిందా ముక్క? కొంచెం ఆరేసుకుంటే మన గ్రేవీ రెడీ అయింది. మల్లెపూలు మేనేజే తీసుకోండి, పిలవండి.
చాలు ఆయన ఇటు వస్తారు లేకపోతే నేను తీసుకుని ఉండాలి ఆమె అయిపోలే 50 రూపాయలు. నీ కూతురు పూల జాడ మరి నా పూల జాడ అబ్బో ఏమో సరిపోయింది ముందు పూలు చూడా మీ వదిన సార్ వద్దు ఓకేమే ఏం కాలేదు ఆరిపోయి వండితే అవి లెగ్ పీస్ బాగా ఉడికిందా అన్న లెగ్ పీస్ మీద పడింది అన్న పిల్లకన్నా అది అయిపోయింది చూడు 2-3 నిమిషాలు ఆ తెప్పలు ఎంత ఎతికినా కూడా కనపడదు. అది ఎవరు ఎతికారా అంటే రాజు నాకేం తెలుసు అని చూడు. కర్రీ అయితే రెడీ అయిపోయిందా దాంట్లో పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇంకా గరం గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా చాలు పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇంకా గరం గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా చాలు ఎక్కువ మాకు సరిపోవద్దు ఫ్లేవర్ రావద్దు కరివేపాకు కూడా వేసారా ఇందాకలే వేసాం. బావా కర్రీ రెడీ అయిపోయింది. మొక్కలు చెప్తే అర్థమైద్ది అటు పక్క ఏం అర్థం కావట్లా. అంతే ఓకే ఏం చేద్దాం ఇంకా ముక్క తీతురు మీకే తెలియాల ఇంక దించు కానీ మరి ఇంకా దించి పొద్దుపోతుంది. పలావ్ చేయండి. పలావ్ చేయటం డబ్బరా మా ఇంట్లో ఉండేసి చాలు. అక్కడ అక్కడ డబ్బరా తీసుకురా పో. ముందు కూర దించు వినిపోతుంది గట్టి పడింది నేను దించుతారా గట్టికి పట్టుకోవే లేత అది సరిగా మూత మండి ఇటు తిప్పి పెట్టుకున్నా అట్ట గట్టికి పట్టుకో జారిద్దే మా స్టీల్ గిన్నె సరిగ్గా నువ్వు అన్న ఎట్టయి పండేహా దించు తర్వాత పెట్టుకోండి కడబెట్టు తర్వాత మూత పెట్టుకో. సరే ఆత్మ తాళం ఎడబోయేస్తావు డబరా తీసుకుని వస్తా.